క్లాసులో స్టూడెంట్స్ అందరం కూర్చుని బాగా చదువుకుంటుంటాం, సరదాగా మాట్లాడుకుంటుంటాం. లేదా మాస్టర్ గారు పాఠం చెప్తున్నప్పుడు సిన్సియర్‌గా వింటుంటాం. ఆ టైంలో క్లాస్‌లోకి ఒక నోటీస్ వస్తది. సో అండ్ సో "అరేయ్! నువ్వు రోల్ నంబర్ 1, రోల్ నంబర్ 3, రోల్ నంబర్ 8 ఓసారి మీరందరూ నుంచోండి. మీరు ఫీజు కట్టలేదు" అంటే చుట్టూ ఉన్న స్నేహితుల మధ్య ఎంత అవమానకరంగా ఉంటది. మిమ్మల్ని పరీక్షకి అనుమతించరు. ముందెళ్ళి డబ్బులు తేల్చుకోండి అని చెప్తే ఎట్లుంటది? ఎంత మానసిక వ్యధ ఉంటది. ఇక్కడ మరి ఫీజు కట్టకపోతే ఎట్లా అంటాం మనం. కరెక్ట్. నో డౌట్. అనే హక్కు ఉంటది ప్రతి ఒక్కళ్ళకి గూడా. చేరిన తర్వాత ఫీజు కట్టకపోతే ఎట్లా అని. కానీ ఫీజు రీయింబర్స్‌మెంట్ అనే పథకం ఒకటుందని, ఆ పథకం కిందన వీళ్ళు జాయిన్ అయ్యారని, ఆ జాయిన్ అయినటువంటి వాళ్ళు అన్ని కాగితాలు పంపించారని, వాళ్ళకి ఫీజు రీయింబర్స్‌మెంట్ ఓకే గూడా చేసి, ఈ రోజు వరకు ఫీజు ఇవ్వకపోతే ఇవ్వనిది ప్రభుత్వం, దోషులుగా నిలబడుతోంది వీళ్ళు. ప్రభుత్వం ఎందుకు ఇవ్వాలి అంటామా? రైట్. నేను ఇవ్వనని చెప్పే పథకం. అప్పుడు ఆళ్ళు చదువుకోవాలో చదువుకోకూడదో తేల్చుకుంటారు. మేమైతే ప్రైవేట్ స్కూల్ చూడలేదు, ప్రైవేట్ కాలేజీలు చూడలేదు మా దశలో, మా విద్యార్థి దశలో. ఆ గవర్నమెంట్ స్కూల్‌లో కట్టే రూ. 10 ఫీజు గురించి ఇట్లా నిలబడ్డ సందర్భాలున్నాయి. ట్యూషన్‌లో ఫీజు కట్టకపోతే నిలబడ్డ సందర్భాలున్నాయి. ఆ రోజున ఆ అవమానం ఫీల్ అయినటువంటి వాళ్ళు. ఇవాళ క్రిందటేడాది ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులివ్వలా. అప్పుడు హాల్ టికెట్లకి ఎంత ఇబ్బంది పెట్టారు, ఆ తర్వాత పరీక్ష రాసేటప్పుడు ఎంత ఇబ్బంది పెట్టారు, తర్వాత మార్క్ లిస్టులు ఇవ్వడానికి ఎంత ఇబ్బంది పెట్టారు, ఆ టైంలో ఆ విద్యార్థి మానసిక స్థితి, ఆ తల్లిదండ్రుల మానసిక స్థితి ఎట్లుంటదని బాధపడ్డా. ఇప్పుడు మళ్ళీ జనవరి వచ్చేసింది. ఇంకొక 2 నెలల్లో ఎగ్జామ్. ఇప్పటికీ ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులు వాళ్ళకి పైసా ఇవ్వట్లేదు. వాళ్ళు గొడవ చేస్తుంటే, ఉద్యమిస్తుంటే వాళ్ళని బెదిరిస్తున్నాం. ఏదైతే మనకున్నటువంటి అధికార యంత్రాంగాలతో. అంటే 2 ఏళ్ల పాటు ఆ ఫీజులు వాళ్ళకి లేక, వాళ్ళు జీతాలు ఇవ్వలేక, జీతాలు ఎప్పుడో ఒకప్పుడు వచ్చినప్పుడు ఇస్తామని చెప్తున్నటువంటి విద్యా సంస్థలున్నాయి. లేదా అప్పులు చేసి ఇస్తున్న సంస్థలున్నాయి. ఏం నరకం వాళ్ళకి? ఆ టీచర్లకి సమస్య, అటు కాలేజీలకి సమస్య, ఇటు స్టూడెంట్‌కి సమస్య. మేము ఇవ్వలేమయ్యా ఈ పథకమని నిర్మొహమాటంగా చెప్పండి. తేల్చుకుంటారు పబ్లిక్. పబ్లిక్‌కి ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇంకా బాగా చూసుకుంటామని చెప్పి ఇట్లా చేస్తే వాళ్ళ మానసిక వ్యధకి ఎవరు బాధ్యులు? ఇది ఆలోచించాల్సిన అంశం.